హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎంతోమంది ఎదురు చూసిన జీడీఎస్ సెకండ్ లిస్ట్ చివరికి రిలీజ్ అయిందండి. మీరు కూడా అప్లై చేసి ఉండే ఈ వీడియో తప్పక చూడండి, ఎందుకంటే ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఇప్పుడే తెలుసుకోవచ్చు. చాలామంది ఫస్ట్ లిస్ట్లో రిజెక్ట్ అయ్యారు, కానీ ఇప్పుడు సెకండ్ లిస్ట్లో అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఎలా చెక్ చేయాలి, ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి, మరియు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ముఖ్యంగా సెలక్షన్ అయిన వాళ్ళు మాత్రం ఏం చేయాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, ఈ వీడియోని పూర్తిగా చూశాక మీకు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను దీంట్లో థర్డ్ లిస్ట్ అప్డేట్ గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తానండి. ఓకేనా? మనం అనుకున్నట్టుగానే ఈ వారంలో ఫలితాలు విడుదల అవుతుందని చెప్పేసి లాస్ట్ వీడియోలో చెప్పాను. మనం అనుకున్నట్టుగానే రిజల్ట్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, మన 60% రిజెక్ట్ అవుతున్నారని చెప్పేసి అన్నాను కదా, 60% రిజెక్ట్ అయ్యారు. కావాలంటే మీరు లిస్టులు అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అన్ని స్టేట్లో చెక్ చేసుకోండి. అంటే నేను ఓవరాల్గా చెప్పాను, స్టేట్ వైజ్గా ఇంత పర్సెంటేజ్ అని చెప్పలేదు, ఓవరాల్గా ఇంత పర్సెంటేజ్ అని చెప్పాను. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఓకేనా? ఎందుకంటే నేను అఫీషియల్గా తెలుసుకున్న తర్వాత వీడియో చేస్తానండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం మనం. అంటే ఎలా చెక్ చేసుకోవాలనేది ఒకసారి క్లారిటీ తెలుసుకుందాం. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నామండి. మనం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీరు ఇలా ఓపెన్ అవుతుందండి. మీకు ఇలా ఓపెన్ అవ్వగానే మీరు ఇక్కడ చూడండి, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షెడ్యూల్ 1 జనవరి 2026 అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని ఉంది, ఇక్కడ స్టేట్లు వస్తాయండి అన్నీ. ఓకేనా? మీరు ఏ స్టేట్కి అప్లై చేశారనేది మీకు క్లారిటీ ఉంటుంది కదా, ఆ విధంగా మీరు అప్లికేషన్ చేసిన స్టేట్ని ఓపెన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనుకుందాం. మనం ఆంధ్రప్రదేశ్ కనుక చెక్ చేసుకుంటే సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేది ఫస్ట్ లిస్ట్, అది దాన్ని కాదు క్లిక్ చేయాల్సింది, సప్లిమెంటరీ లిస్ట్. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పీడిఎఫ్ ఓపెన్ తర్వాత మీరు ఏం చేయాలంటే, దీంట్లో సెర్చ్ బార్లోకి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకేనా? కాబట్టి మీకు సెలెక్ట్ అయ్యారా లేదా, ఏ రీజన్గా అంటే ఏ జోన్ ఎక్కడ సెలెక్ట్ అయ్యారు, ఏ బీపీఎం సెలెక్ట్ అయ్యారు అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇదండి, ఇది చెక్ చేసుకునే విధానం. ఇప్పుడు మనం సెలెక్షన్ అయిన వాళ్ళు ఏం చేయాలి? ఓకేనా? సెలెక్షన్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే, సెలెక్షన్ అయిన వాళ్ళు అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. నేను ఆల్రెడీ మేము ఫస్ట్ ముందు వీడియోలో చెప్పాను, నేను ఈ వారంలో రిజల్ట్ వస్తుందని. ఈ వారంలోనే రిజల్ట్ వచ్చింది. ఇంకొకటి, ఫలితాలు కూడా 60% ఫస్ట్ లిస్ట్లో రిజెక్ట్ అయ్యారని చెప్పేసి అన్నాను కదా. కావాలంటే మీరు అన్ని లిస్టులు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, ఎన్ని వేకెన్సీస్ ఫిల్ అయినాయి, ఎన్ని వేకెన్సీస్ మిగిలిపోయినాయి ఫస్ట్ లిస్ట్లో అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం నేను అంటే అఫీషియల్గా చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నానంటే, నేను అఫీషియల్గా చెప్తానండి ఏదన్నా, ఎందుకంటే ఇప్పుడు డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, కాబట్టి నేను అఫీషియల్గా చెప్పాను. ఓకేనా? ఇప్పుడు థర్డ్ లిస్ట్ అప్డేట్ చెప్పాలంటే మీకు ఇది వచ్చేసి మార్చి 27 వరకు ఉందండి. ఏప్రిల్ 27 వరకు వెరిఫికేషన్ ఉందండి. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది వాళ్ళకి ఏప్రిల్ 27 వరకు వాళ్ళకు అవకాశం ఇచ్చారు. ఓకేనా? కాబట్టి ఆ ఏప్రిల్ 27 అయిపోయిన తర్వాత నేను అంటే ఆ ఏప్రిల్ 27 అయ్యేలోపు ఒక అప్డేట్ అయితే ఇస్తాను మీకు కంపల్సరీ. అంటే ఎంతమంది వస్తున్నారు వెరిఫికేషన్కి, ఎంతమంది అందులో రిజెక్ట్ అవుతున్నారు ఏందనేది నేను ఒక వీడియో అయితే తయారు చేస్తాను, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని. దాని తర్వాత థర్డ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్తాను. కానీ మీరైతే టెన్షన్ పడకండి, సెకండ్ లిస్ట్లో రాలేదు అని టెన్షన్ మాత్రం పెట్టుకోకండి. థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్టు, ఫిఫ్త్ లిస్టు అలాగే జూన్ వరకు వస్తూనే ఉంటుంది. ఓకేనా? 1 మంత్ మినిమం 1 మంత్ గ్యాప్ వేసుకోవాలి, సెకండ్ లిస్ట్కి, థర్డ్ లిస్ట్కి, ఫోర్త్కి అలా. కాబట్టి జూన్ వరకు మనకు వస్తూనే ఉంటుంది. జూన్లో వచ్చేసి షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? ఒకవేళ జూన్ వరకు సెలెక్ట్గా వచ్చి రిజల్ట్ వచ్చి ఇంకా పెండింగ్ ఉన్నాయనుకోండి, ఆ వేకెన్సీస్ అనేది సెకండ్ షెడ్యూల్ వస్తుంది కదా, దాంట్లో కలిపేస్తారు. కాబట్టి మీరైతే ఎలాంటి టెన్షన్ అయితే పడకండి. ఇందులో మ్యాక్సిమం ఎలా ఉందంటే, ఇప్పుడు సెకండ్ లిస్ట్ కూడా ఏమైందంటే ఆల్మోస్ట్ దానికి దగ్గరగా ఉన్న కట్ ఆఫ్స్ వాళ్ళకు మాత్రమే జాబ్ వచ్చాయి. అది కూడా ఎట్లా అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా లాస్ట్ టైం 100% పెడితే జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి కొంతమంది జస్ట్ టెస్ట్ కొరకు పెట్టారు, అదే ప్రాబ్లం. కాబట్టి మీరు అయితే అలాంటి చేయకండి. నెక్స్ట్ అప్లికేషన్ పెట్టేటప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీ దగ్గర ఎంత స్కోర్ ఉందో అంతే చేయండి, వచ్చే వాళ్ళకైనా వస్తుంది కదా, ఆ విధంగా చెప్తున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేయాలంటే, ఒక 10th మేము క్యాస్ట్ ఐడెంటిఫికేషన్కి ఇది కోసం మాత్రం ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి. ఇవి మాత్రం మెయిన్ అనేది, ఈ డాక్యుమెంట్స్ అనేది మెయిన్. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా మెయిన్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ అవి ఈ డాక్యుమెంట్స్ అనేది. కాబట్టి మీరు ఏ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీరు ఏ రీజన్కి అయితే అప్లై చేశారో ఆ రీజన్కి బిఫోర్ ఏప్రిల్ 27 లోపు మీరు అక్కడ రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే మాత్రం మీరు అనేది రిజెక్ట్ అయిపోతారు. థర్డ్ లిస్ట్లో బీపీఎం BO అనేది
థర్డ్ లిస్ట్లో రిలీజ్ అవుతుంది. అంటే మీ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు సెకండ్ లిస్ట్లో రాని వాళ్ళు కూడా టెన్షన్ పడకండి. సేమ్ ఇలాగే ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. ఎందుకంటే చాలా వరకు జాయిన్ అవ్వరు, నాకు తెలిసిన విషయమే అది. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడకండి. లాస్ట్కు అనుకున్నా కానీ 30% వేకెన్సీస్ అయితే మిగిలిపోతాయండి. 20-30% వేకెన్సీస్ అయితే మిగిలిపోతాయి. ఇదైతే పక్కా. లాస్ట్ వరకు అన్ని లిస్టులు కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏం చేశారంటే కొంతమంది నార్త్ ఈస్ట్ అప్లై చేసుకున్నారు. నార్త్ ఈస్ట్లో డిఫరెంట్ ఉంటుంది కల్చరు, ఓకేనా. మనం అక్కడ ఉండలేము. ఆ విధంగా కొంతమంది ఏంటంటే ఈ జాబ్ కూడా వెళ్ళాలా అనే ఒక ఇది ఉంటుంది. కాబట్టి అన్నీ చేసుకున్న తర్వాతనే ఇక మనకి 20-30% అని మిగిలిపోతుంది. కాబట్టి జాబ్ రాని వాళ్ళు టెన్షన్ పడకండి. దీనికంటే మంచి ఆపర్చునిటీ చూసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ చాలా ఉన్నాయండి ఇంకా, ఓకేనా. లేదు నాకు ఇదే కావాలి అనుకుంటే వెయిట్ చేయండి, ఓకేనా. కాబట్టి మీరైతే ఎలాంటి టెన్షన్ పడకండి. వస్తుంది థర్డ్ లిస్ట్ కూడా మ్యాక్సిమం మే మంత్లో నేను చెప్తాను. అఫీషియల్ డేట్ అనేది నేను నెక్స్ట్ త్వరలో అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే దీంట్లో ఎంతమంది రిజెక్ట్ అవుతున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, అవన్నీ చూసిన తర్వాత నేను ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీకు థర్డ్ లిస్ట్ అప్డేట్ అనేది మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడకండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సెలెక్ట్ అయ్యే వాళ్ళందరికీ అయితే కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఏ నైస్.